హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 40. ఇక స్టోరీలోకి వెళ్తే హరీష్ హరిణిల వైపు బాధగా చూస్తున్న రేణుకాను చూసిన మాదేశ్ కన్నింగా నవ్వుకుంటూ, నిన్ను ఎలా మౌల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు రేణుక. నువ్వు ఆ జైగాడి మాటలు విని మమ్మల్ని ఎంత దూరం పెట్టాలనుకున్నా నేను నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వను. నీ వీక్నెస్ మాయా తర్వాత నేనే అని నాకు బాగా తెలుసు. ఎంతో కష్టపడి ఆస్తి నా చేతికి రావాలని 25 సంవత్సరాల క్రితమే నిన్ను ఎరగా వేశాను. అది నా చేతికి వచ్చే టైంకి ఒక్కొక్కరు ఒక్కో గేమ్ ప్లే చేస్తూ నన్ను వెధవం చెయ్యాలని చూస్తూ ఉంటే నేను సైలెంట్గా ఎలా ఉంటాను? అందుకే నా స్టైల్లో పర్ఫెక్ట్ ప్లాన్ చేశాను. ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. చూస్తూ ఉండు. వీళ్ళ పెళ్ళి వద్దు అని చెప్పిన నీ నోట్తోనే వీళ్ళ పెళ్లి గురించి అడిగేలా చేస్తాను అనుకుంటూ నార్మల్గా ఫేస్ పెడుతూ రేణుకా చేయి పట్టుకుంటాడు. అన్నయ్య, వాళ్ళంటే చిన్నపిల్లలు. నువ్వైనా నా మాట విని మాతో రా అన్నయ్య. మీరందరూ ఇలా బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను చెప్పు? రేణు, మా గురించి ఆలోచించకు. మాకిందులో నుండి బయటికి రావడానికి టైం పడుతుంది. పాపం హరీష్ హరిణీలకు నేను అనవసరంగా లేనిపోని ఆశలు కల్పించి ఇవాళ వాళ్ళు బాధపడేలా చేస్తున్నాను. అన్నయ్య ప్లీజ్, నువ్వు ఇలా బాధపడకు. హరిణికి జై కంటే మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. దానికి నువ్వైనా జైని మర్చిపోమని చెప్పన్నయ్యా. నీ కూతురు కూడా ఎవరో ఒకరిని ప్రేమించాక వాడికంటే బెటర్ పర్సన్ని తీసుకుని వస్తాను, వాడిని మర్చిపో, వాడిని వదిలేయని చెప్పురేను. నీ కూతురు వింటుందా? వినదు. ప్రేమించిన వాడినే తలుచుకుంటూ హరిణి కంటే ఎక్కువ ఏడుస్తుంది. ఇది నేను బాధ పెట్టడానికి ఇలా అనడం లేదు రేణు. ఒకసారి మనం ప్రేమించాక ఆ వ్యక్తిని మర్చిపోవడం అంత ఈజీ కాదు అని చెప్తున్నాను. జై వద్దు అని చెప్తున్నా. ఇది ఇంకా ప్రేమ ప్రేమ అనడంలో అర్థం లేదన్నయ్య. జైను హరిని ప్రేమించింది, కాదు అని అనడం లేదు. బట్ అదే ప్రేమ జైకి కూడా ఉండాలి కదా. హరిణిలాగా మూర్ఖంగా బిహేవ్ చేయకుండా థింక్ చెయ్యి అన్నయ్య. నేను మళ్ళీ కలుస్తాను. వినయ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తానన్నాడు. వెళ్ళి లంచ్ ప్రిపేర్ చెయ్యాలి అని రేణుక అక్కడి నుండి వెళ్ళడం చూసిన మాదేశ్, వెళ్ళు 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 రేణు, నిన్ను ఎలా మళ్ళీ వెనక్కి రప్పించాలో నీ అన్నకి బాగా తెలుసు అనుకొని రాక్షసంగా నవ్వుతూ ఎవరికో కాల్ చేస్తాడు. అబ్బా, ఈ టెంపుల్లో తిరిగి తిరిగి కాళ్ళు లాగేస్తున్నాయి. మమ్మీ పూజ ఇంకా కంప్లీట్ అవ్వలేదా అని చిరాగ్గా వాచ్ వైపు చూస్తూ అదే టెంపుల్లో ఉన్న కోనేరు దగ్గర కూర్చొని చిన్న చిన్న రాళ్ళు ఏరుతూ వాటి నీళ్ళల్లోకి వేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటుంది ఆద్య. ఆద్య వెనకనే తనకు కనిపించకుండా నిల్చుకొనున్న అబీర్ తనకి డౌట్ రాకుండా పిక్స్తో పాటు ఆద్యాని వీడియో క్లిప్ కూడా తీస్తూ ఉంటాడు. సైడ్ నుండి వీడియో తీస్తూ ఉన్న అబీర్కి చీరలో కనిపించకుండా కనిపిస్తున్న తన నడుమును చూసి, నువ్వు చీర కడితే ఇంత అందంగా ఉంటావా ఆద్య? సీరియస్లీ ఈ క్షణం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో ఆద్య. బంగారపు బాబు బొమ్మలా ఉన్నావు అని ఆద్య వైపు చిరునవ్వుతో చూస్తూ ఆద్యను ఫస్ట్ టైం చూసినప్పటి నుండి ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ కూడా వేసుకుంటాడు. ఇప్పుడా? అది కాదే, నాకు అర్జెంట్ మీటింగ్. హబ్బా, సరే ఇప్పుడే వస్తున్నాను. సరే సరే వస్తా అంటున్నాను కదా. ఓకే, 20 మినిట్స్లో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి ఆద్య శైలు కోసం గర్భగుడిలోకి వెళ్తుంది. ఆద్య కాల్కి సాంగ్ నుండి బయటకు వచ్చిన అబీర్ తన కాన్వర్జేషన్ విని, సో ఆద్య టెంపుల్ నుండి వెళ్ళిపోతుందా? ఇంకాసేపు ఉంటే బాగుండేది కదా అని మొహాన్ని నీరసంగా పెట్టుకొని ఆద్య కార్ దగ్గరికి వెళ్ళి తన కార్కి ఆనుకొని ఆద్య బయటకు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. మమ్మీ, నీ పూజ అయిపోతే ఇక స్టార్ట్ అవుదాం, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని గర్భగుడిలో కూర్చొనున్న శైలు పక్కకి వచ్చి నిల్చుకొని హడావిడిగా చెప్తుంది ఆద్య. నేను ఇప్పుడే అమ్మో వచ్చాను. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక 2 hours అయ్యాక వెళ్దాం. ఇవాళ ఒక్కటే నా కోసం ఆఫీస్కి వెళ్ళకు. కూర్చోరా, చూడు స్వామి ఎంత అందంగా ఉన్నారు అని కనిపిస్తూ ఉన్న దేవుడి వైపు చూస్తూ అంటుంది శైలు. హో గాడ్ మామ్, మొన్న 2 days వినయ్ మామ వాళ్ళు వచ్చారని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడు టెంపుల్ కోసం మనమే ఆగితే నేను కంపెనీ మూసేసి నీతో పాటు గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉండాల్సిందే.
నువ్వు కావాలంటే 2 గంటలు కాకపోతే 2 రోజులు ఇక్కడే ఉండు, బట్ నాకైతే టైం అవుతుంది, నాకంత టైం కూడా లేదు ఇప్పుడు. ఇదిగో కార్ కీస్, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని శైలు పిలుస్తున్న మొబైల్ క్యాబ్ బుక్ చేస్తూ అక్కడి నుండి వెళ్తున్న కూతుర్ని చూసి నిష్ఠూరిస్తూ ఆద్య మనసు మార్చి పెళ్లి వైపు అడుగులు వేసేలా చూడమని దేవుడి ముందు అప్లికేషన్ పెడుతుంది శైలు. షట్, ఏంటిది, ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు అని చిరాకు పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆద్యకి కాస్త దూరంలో కార్కి ఆనుకొని కనిపిస్తాడు అబీర్. తనని చూసిన ఆద్య తన వాలెట్ తీసుకొని అబీర్ వైపు ఒక్కో అడుగు వేస్తూ తన వైపు వెళ్తుంది. వామ్మో, ఏంటిది నా వైపు చూస్తూ వస్తుంది, కొంప తీసి నేను చాటుగా పిక్స్ తీసింది చూసిందా ఏంటి అని టెన్షన్ పడుతూ తన కార్ బ్యానెట్ను ఓపెన్ చేసి బాగున్న వైర్స్ను టెన్షన్తో అటు ఇటు లాగుతూ చేయి కాల్చుకొని కెవ్వుమని కేక పెట్టి ఆద్య దగ్గరికి రావడం చూసి కావాలనే వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు అబీర్. హలో, ఎక్స్క్యూజ్ మీ. యా, హలో, ఎవరు? ఏంటి కాల్ వచ్చింది, మాట్లాడుతుంటే వాయిస్ వినిపించట్లేదు. హలో హలో. అబీర్ తిక్కల బిహేవియర్కి తల బాదుకొని నవ్వుకుంటూ హలో అబీర్ అంటూ అబీర్ భుజం మీద తడుతూ పిలుస్తుంది. పిలిచింది నేనైతే కాల్లో మాట్లాడుతున్నారేంటి? ఆద్య వాయిస్కి వెనక్కి తిరిగి ఆద్యను అంత దగ్గరగా చూసిన అబీర్ టెన్షన్గా 2 అడుగులు వెనక్కి వేసి నిల్చుకోవడం చూసిన ఆద్య అబీర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఆద్య తన వైపు చూడడం చూసిన అబీర్ హీ 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 అని పిచ్చిగా నవ్వుతూ నువ్వా ఆద్య, నేను కాల్ అనుకున్నాను అని పిచ్చిగా నవ్వుతాడు. అబీర్, ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, నీకు గైనోఫోబియా ఉందా ఏంటి? నన్ను చూడగానే చాలు నేనేదో కోవిడ్ పేషెంట్ అయినట్టు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు. వాట్? నో నో నో, అలాంటిదేం లేదా ఆద్య, నాకు అలాంటి ఫోబియాలు ఏమీ లేవు. నాకు గర్ల్స్లో అసలు ఫ్రెండ్స్ ఎవరు లేరు, సో అందుకే అమ్మాయిలతో మాట్లాడడానికి కొంచెం నర్వస్ ఫీల్ అవుతాను అంతే. డోంట్ టేక్ మీ రాంగ్. హో అలాగా, ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ అంటూ అచ్చా, కెన్ యూ డూ మీ వన్ ఫేవర్? అబీర్, నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి నా ఫ్రెండ్ను మీట్ అవ్వడానికి, బట్ క్యాబ్ ఒక్కటి కూడా బుక్ అవ్వడం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయగలరా అంటూ రిక్వెస్టింగ్గా అడుగుతుంది. దేవత డైరెక్ట్గా వచ్చి వరం ఇచ్చినంత హ్యాపీగా ఉంది. ఈ గాడ్ నిజంగా చాలా పవర్ఫుల్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక 200 కొబ్బరికాయలైనా కొట్టాలి. అబీర్, నీతోనే మాట్లాడుతున్నాను, నన్ను డ్రాప్ చేస్తావా ప్లీజ్? నాకు ఎక్కువ టైం కూడా లేదు, ఆఫ్టర్నూన్ మీటింగ్ కూడా ఉంది. యా షూర్ ఆద్య, జస్ట్ 2 మినిట్స్ అని ఆద్య నుండి 100 మీటర్స్ పక్కకి వచ్చి టెంపుల్లో ఉన్న తన మదర్కి కాల్ చేసిన అబీర్ ఆద్య అడిగిన హెల్ప్ కూడా చెప్పగానే ఇంకా లేట్ చేస్తే ఆద్య వెళ్ళిపోవచ్చు, నేను డ్రైవర్కి కాల్ చేసి కార్ తీసుకుని రమ్మని చెప్తాను, డోంట్ మిస్ ది ఛాన్స్ కన్నా ఆద్యతో కావాల్సినంత ప్రైవసీ టైం దొరికింది, సో ఆద్యతో మంచిగా పరిచయం పెంచుకో అని తన మదర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అబీర్ నవ్వుతూ లవ్ యూ మా అని నవ్వుతూ కాల్ కట్ చేసి ఆద్య ముందుకు వస్తాడు. షల్ వి మూవ్ అని కార్ డోర్ ఓపెన్ చేసిన అబీర్ని చూసి స్మైల్ ఇస్తూ ఆద్య కార్లో కూర్చోగానే అబీర్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. ఎవరితో అబీర్ ఇందాక అంత చిన్నగా మాట్లాడుతున్నావు? నీ గర్ల్ ఫ్రెండా? అయ్యో అదేం కాదు, మా మామ్ టెంపుల్లో ఉన్నారు, సో తనకి ఇన్ఫో ఇస్తున్నాను అంతే అంటూ బుద్ధిగా చెప్తున్న అబీర్ని చూసి నవ్వుకుంటూ అనుకున్నాను గర్ల్స్తో మాట్లాడడానికి షేక్ అయ్యే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏంటా అని. ఫైట్స్ బాగానే చేస్తావు కదా, బట్ గర్ల్స్ని చూస్తే పారిపోతున్నావు అని నవ్వుతూ ఉన్న ఆద్యాని చూసి అబీర్ మొహం మార్చుకుంటాడు. అడుగుతుంటే ఆన్సర్ ఇవ్వవేంటి రాహుల్? నీకు అపాయింట్ చేసుకోవడానికి మేల్ పర్సన్స్ ఎవరూ దొరకలేదా? అయినా ఆ అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ నాకు కొంచెం కూడా నచ్చలేదు అంటూ రాహుల్కి దగ్గరుండి ఫ్రీగా ఉన్న క్లాత్స్ వేశాక హ్యాండ్ వాష్ చేసుకుంటూ రాహుల్ ఎదురుగా కూర్చుంటుంది. అరే చెప్తుంటే వినవేంటి హరిని, మేల్ పర్సన్స్ అంతా కేర్ఫుల్గా చూసుకోరు, అట్ ది సేమ్ టైం గర్ల్స్ అయితే చాలా అలర్ట్గా అన్ని దగ్గరుండి చూసుకుంటారు. షీఈస్ గుడ్, నన్ను బాగా కేర్ చేస్తుంది, టైంకి ఫుడ్ మెడిసిన్స్ అంటే నా నీడ్స్ అన్ని చూసుకుంటుంది. సచ్ ఎ స్వీట్ గర్ల్. ఇక డ్రెస్సింగ్ సెన్స్ అంటావా, మనం ఉంటున్న ఈ మోడ్రన్ వరల్డ్లో అందరూ ఇలాగే ఉంటారు. ఇంకో 10 ఇయర్స్కి చూడీస్ వేసే గర్ల్స్ కూడా ఉండరు. అయినా తన డ్రెస్సింగ్ గురించి మనం కామెంట్ చేయకూడదు, ఎందుకంటే అది తన ఇష్టం. రితికా గురించి వదిలేసి నీ గురించి చెప్పు. 2 డేస్ నుంచి అసలు టచ్లో కూడా లేవు, అంతా బాగానే ఉందా? అమ్మాయి హాట్గా ఉంది కదా, ఎన్నైనా చెప్తావు. పోయి నిన్ను లవ్ చేస్తుందని చూడు, నన్ను నేను అనుకోవాలి. గట్టిగా అడుగుదామంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కూడా తిరుగుతున్నావు కదా, నేను అడిగానా అంటావు. అంతా నా కర్మ అని తిట్టుకుంటూ ఏం బాగుంది నా బొంద, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుంది నా పొజిషన్. ఏమైంది హరిని, ఎందుకంత డిస్టర్బ్గా ఉన్నావు? జైతో ఏమైనా ప్రాబ్లమా? ఆ జైనే ప్రాబ్లం రాహుల్. అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చెప్పడానికి ఏముంది, జైతో నా మ్యారేజ్ గురించి తెలుసు కదా, ఇప్పుడు మా మ్యారేజ్తో పాటు హరీష్ మ్యారేజ్ని కూడా క్యాన్సిల్ చేసి పడేశారు అని జరిగింది మొత్తం చెప్తూ తన ఫాదర్ ప్లాన్ గురించి కూడా చెప్తూ ఉంటుంది. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళకి తెలియకుండా 2 చెవులు వీళ్ళ ప్లాన్ గురించి వింటూ ఉంటాయి.
ఆ పర్సన్ ఎవరో ఎవరైనా గెస్ట్ చేయగలరా? జై సంధ్య కాల్ కట్ చేసి ఇంకేం థింక్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అవబోతాడు. బట్ నాన్సీ వంటి మీద దుప్పటి తప్ప ఇంకేమీ లేకపోవడం గుర్తొచ్చి వెంటనే తనకు డ్రెస్ వెయ్యాలి అని తన వార్డ్రోబ్ నుండి ఫ్రీగా ఉండే మ్యాక్సీ వేసి తనను 2 చేతులతో లిఫ్ట్ చేసి బ్యాక్ సైడ్ కార్లోకి పడుకోబెట్టాక కార్ స్టార్ట్ చేస్తాడు. ట్రాఫిక్లో కూడా ఆగకుండా వెళ్లి హాస్పిటల్ ముందు కారు ఆపి వెంటనే వార్డ్ బాయ్ని పిలిచి స్ట్రెచ్చర్ తీసుకొని రమ్మని అరవగానే వాళ్ళు కంగారుగా స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చి కార్ పక్కనే నిల్చుకోగానే జై నాన్సీని జాగ్రత్తగా స్ట్రెచ్చర్లో పడుకోబెట్టి వెనక పరుగులాంటి నడుగుతూ వెళ్ళడం. అప్పుడే అక్కడికి అబీర్ కారులో వచ్చిన ఆద్య చూసి షాక్ అవుతూ జై ఏంటి ఇక్కడ, ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూనే థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్ అబీర్, మీట్ యూ లేటర్ అని చెప్పి కంగారుగా వెళ్ళడం చూసిన అబీర్ కూడా ఆద్య వెనకనే ఫాలో అవుతాడు. వీడిని మంచిగా అనుకొని 24 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే వీడి రియల్ క్యారెక్టర్ చూపిస్తాడు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని అనుకుంటూనే జైను ఫాలో అవుతూ వెళ్తుంది ఆద్య. నాన్సీని రూమ్లోకి తీసుకుని వెళ్ళిన సంధ్య వెయిట్ చేయి జై అంటూ డోర్స్ క్లోజ్ చేయగానే రూమ్ బయట అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాడు జై. వీడేంటి లేబర్ రూమ్ ముందు టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్న హస్బెండ్ లాగా అంత టెన్షన్ పడుతున్నాడు, ఆ అమ్మాయి గురించి వీడికి ఏంటి ఇంత కంగారు అని నక్కి నక్కి జై వైపు చూస్తూ అటుగా వచ్చిన సిస్టర్ని ఆపి జై తీసుకొచ్చిన అమ్మాయి జైకి ఏమవుతుంది అని అడుగుతుంది. నాకు తెలియదు అని చెప్పాలి అనుకున్న సిస్టర్ ఆద్య ఇస్తున్న 2000 నోట్ చూసి వెంటనే నోరు మూసి ఆ నోట్ వెంటనే తీసుకుని నాన్సీను జై వైఫ్గా ఫిక్స్ అయ్యి అదే విషయం ఆద్యకి చెప్తుంది. ఏంటి వైఫా? ఊరి దేవుడా, వీడికి గర్ల్ ఫ్రెండ్స్నే అనుకున్నాను, ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని సీక్రెట్గా కాపురం చేస్తున్నాడా? మళ్ళీ మ్యారేజ్ అంటే ఇష్టం లేనట్టు బిల్డప్ ఇస్తున్నాడు. దిక్కుమాలిన వెధవ, చెప్తా వీడి పని అంటూ అక్కడే చాటుగా జైను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆద్య. నాన్సీను జై వైఫ్ అనుకున్న ఆద్య ఇదే విషయం వినయ్కి చెప్తే జై పరిస్థితి ఏంటంటారు మాస్టారు? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా వాయిస్ కొంచెం బాగాలేదు, నా హెల్త్ సెట్ అయ్యే వరకు మీకు ఈ బాధ తప్పదు, భరించాల్సిందే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అదేంటో మా పాపకి ఫీవర్ కోల్డ్ వచ్చిన ప్రతిసారి నాకు కూడా వస్తుంది. సో తనకి వ్యాక్సిన్ వేయించాము, దానివల్ల తనకి ఫీవర్ అవి అన్నీ వచ్చాయి. తనకు వచ్చిన వెంటనే నాకు వచ్చేస్తుంది. నాకు అయితే అసలు టేస్ట్ స్మెల్ ఏమీ తెలియట్లేదు. కొంపదీసి కోవిడ్ ఏమన్నా అటాక్ అయిందా అని భయం వేస్తుంది. ఆ కోవిడ్ ఇంకా బతికే ఉందంటారా? నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. మా మేనేజర్ ఏమో టీమ్స్లో మెసేజెస్, టాస్క్లు అసైన్ చేయడం, మీటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నేను మీటింగ్కి అటెండ్ అయ్యి మరీ తూగుతూ నిద్రపోతున్నాను అసలు. అది ప్రజెంట్ నా సిచ్యువేషను. ఇంకా వీడియోస్ తప్పదు కాబట్టి చాలా ఓపిక తెచ్చుకొని మరీ ఇస్తున్నాను మీకు. సో మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.